కావాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేంత వరకు ఎదురు చూడాల్సిందేనా? కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు ఈ ప్రశ్న వినిపిస్తోంది. సార్ ముందుగా మీకు ప్యానెల్లో పెద్దలకు నమస్కారం. ఒకటి ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన విషయం అయితే ఇక్కడ ఉంది సార్. అంటే మీరు చూడండి, బీసీ అనే నినాదాన్ని తీసుకున్న తర్వాత 42% విద్యా ఉపాధి రాజకీయ అంశాల్లో ఆర్థిక రంగాల్లో ఇది రిజర్వేషన్ ఇద్దామని అనుకున్న తర్వాత ఏదో నినాదంగా వాదంగా దాన్ని మాత్రమే చూడలేదు సార్. ఢిల్లీ వరకు వెళ్ళగలిగినాం అంటే మాకు చిత్తశుద్ధి ఉన్నట్టే కదా. సో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రధాని అయిన తర్వాత అది అనివార్యంగా జరిగే ప్రక్రియ. కానీ అట్లా అల్టిమేటం కనుక జారీ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఆటోమేటిక్గా ప్రభుత్వాల్లో కూడా భయం ఉంటుంది. ఇంకో మాట కూడా మీరు ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశం మీద బీజేపీ పార్టీ ద్వంద్వ వైఖరిని వహిస్తుంది సార్. అసెంబ్లీలో చర్చ జరిగింది, ముసాయిదాను ఏర్పాటు చేశారు. బీసీలకు సంబంధించిన స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలన్న అంశం వాళ్ళు కూడా తెలుసు కదా. వాళ్ళు మద్దతు ఇస్తేనే కదా బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎంఐఎం కానీ కాంగ్రెస్ కానీ అందరూ మద్దతు ఇస్తేనే కదా రాష్ట్రపతి దగ్గర గవర్నర్ గారి దగ్గర పోయింది. అది మరి ఆ రోజు ఎందుకో బీజేపీ పార్టీని మర్చిపోయారు ఆ విషయాన్ని. దానికి ఆ రోజు ఎందుకు దాని రాజకీయాలు చేయాలి? ఆ రోజు మాట్లాడే ఒక మాట చెప్తున్న శ్రీకాంత్ గారు, బీసీసీ కిందకి వస్తారు ఎవరు ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్వర్ట్ అయినప్పుడు మరి బీసీ రిజర్వేషన్ కదా వారు పొందేది. మళ్ళీ ముస్లిం రిజర్వేషన్ అని చెప్పి మనం దాని మీద ముద్రేయాల్సిన అవసరం ఏముండే? ఒక్క మాట మీరు అర్థం చేసుకోండి. అంటే ముస్లింలను మెన్షన్ చేసినప్పుడు బీసీలను మెన్షన్ చేసినప్పుడు ఇక్కడ హిందూ విధానంతో లెక్క జరగలేదు, ముస్లిం అన్న విధానంతో లెక్క జరగలేదు, బీసీలు అన్నటువంటి విధానంతో లెక్క జరిగింది. సో వెనకబడినటువంటి వర్గాలను లెక్క పెట్టాలి తప్ప ఇందులో మత ప్రాతిపదికన జరిగింది. ఇది ముస్లిం ఓటు బ్యాంకు కోసమే, వాళ్ళకి 10% ఇవ్వడం కోసం మాత్రమే బీసీ కులగణన జరిగింది. అందుకే ఒక్క లెక్క కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు బయట పెట్టలేదు. భారతీయ జనతా పార్టీ ఈరోజు అదే ప్రశ్నిస్తోంది. ముస్లింలు అన్నారు, ఏ ముస్లింలు అన్నది ప్రధానంగా మెన్షన్ చేయలేదు, ఎక్కడ మెన్షన్ చేయలేదు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా ఒక క్లారిటీ ఇవ్వలేకపోతుంది. ఒక కులం లెక్క అనేది ఇప్పటికీ ఎక్కడా కూడా లేదు. దానికి సంబంధించిన అఫిడవిట్ బయటికి రాలేదు. హిందువులు ఇంతమంది, బీసీలకు 32% అన్నారు, ముస్లింలకు 10% అన్నారు. సో ఇది కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. ఇది ఒకవేళ తెలంగాణలో వర్కౌట్ అయితే కనుక రేపు దేశం మొత్తం కూడా ముస్లింలకు, హిందూ ముస్లింలకు వేరుగా రిజర్వేషన్లు ఇచ్చేటువంటి ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితులు ఈ రోజు బండి సంజయ్ అదే అంటున్నారు, బీజేపీ అదే అంటుంది. శ్రీకాంత్ గారు ఒకటి మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను షెడ్యూల్ ట్రైబ్ ని కరెక్ట్ ఉంది, మంచి మాట ఎస్సీ లెక్క కరెక్ట్ ఉంది, ఎస్టీల లెక్క కరెక్ట్ ఉంది, ఎస్సీలకు 15% ఉంది, ఎస్టీలకు 15% ఉంది. కమింగ్ టు బీసీల విషయానికి వస్తే 29%. నేను కంక్లూడ్ చేస్తాను శ్రీకాంత్ గారు. నేను ఎస్టీని, షెడ్యూల్ ట్రైబ్ లో నాకు రిజర్వేషన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం నేను హిందూని శ్రీకాంత్ గారు. ఇప్పుడు నేను హిందూ అయినందువల్ల నేను ఎస్టీ నుంచి బయటకు వచ్చేస్తానా? ఇదేం మినాయింపు, ఇదేం కాకి లెక్కలు. నేను అదే అంటున్నా. ఒక మాట అర్థం చేసుకోవాలి శ్రీకాంత్ గారు. మీరు ఇందాక కన్ఫ్యూజ్ అనే వర్డ్ యూజ్ చేసారు. ఎవరు హూ డిడ్ ఇట్? ఎవరు చేస్తున్నారు ఆ పని? లెక్క చేసింది ఎవరు? ఒక మాట శ్రీకాంత్ గారు, ఒక మాట 56.33% ఏదైతే నిజమైన బీసీ జనాభా ఉందని అనుకున్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలు కూడా వెనకబడి తరగతిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ రిజర్వేషన్ వాళ్ళు కూడా వర్తిస్తుంది. సో మతపరంగా వాళ్ళు మినాయింపున్నప్పుడు మీరు ఇప్పుడు ఒక మాట అర్థం చేసుకోవాలి. ఈడబ్ల్యూఎస్ లో క్రిస్టియన్స్ లేరండి, మరి మతపరంగా వాళ్ళు మినాయింపిస్తారా? మీరు ఇవ్వలేరు కదా. సో మనం ఇదే ఎస్సీ ఎస్టీలో కూడా క్రిస్టియన్స్ ఉన్నారు. అట్లా లెక్క పెట్టినప్పుడు ఎస్సీ ఎస్టీలో లెక్క తీసినప్పుడు ముస్లింలకు సపరేట్ ఎందుకు తీయాల్సి వచ్చింది అన్నదే ఈ రోజు ప్రశ్న. ఒక మాట కేవలం జనాభాలో అంత చూపిస్తున్నాం మనం. ఒక మాట అర్థం చేసుకోండి శ్రీకాంత్ గారు, జనాభాలో అట్లా చూపించిన మనం మైనార్టీ ముస్లిం అనగానే కేవలం మత కోణంలో చూడడానికి ఉండదు శ్రీకాంత్ గారు. వాళ్ళ సామాజిక ఆర్థిక అన్ని స్థితిగతులను ఒక చోట గాడిన పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇట్స్ కాన్స్టిట్యూషనల్ చెప్తుంది అది. ఆర్టికల్ 25, 26, 27, 28, 30 వరకు ఏదైతే ఫండమెంటల్ రైట్స్ లో ఉన్నాయో ఆ అంశాలు చెప్తున్నాయి. దాని ప్రకారం ఏ ప్రభుత్వమైనా ఏ పాలసీస్ అయినా మేకింగ్ చేయాల్సిన అవసరం ఉంది శ్రీకాంత్ గారు. కానీ దాన్ని అడ్డుగా పెట్టుకొని మేము దాన్ని ఇది చేయమంటే ఎట్లా? ఇప్పుడు ఇదే అంశం మరి అసెంబ్లీలో చర్చ జరగలేదు ఎందుకు? మరి ఆ రోజు చెప్పలేదు కదా ఎందుకు? మరి ఎందుకు చెప్పలేదని అడుగుతున్నాము. అసెంబ్లీలో ఒక మాట మీరు చెప్పి ఇప్పుడు ఇంకో మాట కూడా చెప్తున్నాం శ్రీకాంత్ గారు, బీసీలకు మేము ఇందులో ప్రధానంగా ఈరోజు బీసీ సంఘాల నుంచి కూడా వినిపిస్తుంది హిందూ బీసీలు వేరు, ముస్లిం బీసీలు వేరు అని చెప్పేసి మత ప్రాతిపదికన కులగణన జరిగింది. సో తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ కులం వెనుకబాటుతనం మాత్రమే తీసుకుంటారు తప్ప మతం వెనుకబాటుతనం అనేది లేదు. అది రాజ్యాంగ స్ఫూర్తికి కూడా విరుద్ధం. బట్ తెలంగాణలో ముస్లింలను, హిందూ బీసీలను, ముస్లిం బీసీలను వేరు చేసి లెక్క పెట్టారన్నది ఈరోజు బీజేపీ చేస్తున్నటువంటి ప్రశ్న. సో దానికి కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి సమాధానం ఇప్పటికీ ఇవ్వలేకపోతుంది. ఢిల్లీలో మీరు చేస్తున్నారు ధర్నా, తప్పేం కాదు. తెలంగాణలో బీసీ నినాదాన్ని గట్టిగా బలపరిచి మాట్లాడారు, బీసీ జెండా ఎత్తుకున్నారు. కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా హరించాల్సిందే. కానీ లెక్కలు సరిగ్గా చూపించలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్నదే ఈ రోజు వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విమర్శ. ఆ లెక్కలు మీరు తమిళనాడు తరహాలో, జయలలిత తరహాలో తీసుకుంటే గనక ఈరోజు కేంద్రం మెడల్ వంచడం అంత చిన్న విషయం, సామాన్యమైన విషయం. ఇప్పుడు నేను మాట చెప్పాను శ్రీకాంత్ గారు, షెడ్యూల్ ట్రైబ్ అనేది ఒకటి ఉంటుంది. లంబాడా, కోయ, గోండు, ఎరకల, చెంచుల అన్ని వీటి కిందకి వస్తాయి.
అవి మెన్షన్ చేసినంత మాత్రాన సపరేట్ గా వాటికి ఏదో ఇచ్చినట్టు ఏం ఉండదు శ్రీకాంత్ గారు. ఇందులో కూడా అంతే. ఇప్పుడు హిందూ బీసీలు ముస్లిం బీసీలు అన్నంత మాత్రాన అందరికీ ఒక రకంగా ఏమి ఎవరిష్టం వాళ్ళది. అందులో ఏ కులమైనా ఉండొచ్చు. రేపు పొద్దున జెడ్పీటీసీ ఎంపీటీసీ జెడ్పీ చైర్మన్ ఎవరైనా కానీ ఏ స్థానానికి ఎవరైనా పోటీ పడవచ్చు. వీళ్ళకి ఇది అనేది ఏం లేదు ఇక్కడ ఈ రోజు ఎక్కడ కూడా స్టేట్మెంట్ లేదు. అదే శ్రీకాంత్ గారు నెట్టివేయబడ్డారు, వెనుకబాటుతనానికి కారణమైందని చెప్పి ఆ విషయాల్ని మెన్షన్ చేసుకుంటూ ముందుకు రాగలుగుతున్నాం. ఒకటే మాట అర్థం చేసుకుని ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో కూడా ఉంది, గుజరాత్ లో ఉంది, మహారాష్ట్రలో ఉంది, ఇంకో అంతదాకా ఎందుకంటే ఏది మన ఏపీలో కూడా ఉంది. దాన్ని ఏమంటారు మరి? ఇప్పుడు ఒకటేంటంటే మాకు పరిస్థితులు తగ్గట్టు మేము రాజకీయాలు చేసుకుంటూ పోతాం, పరిస్థితులు తగ్గట్టు మేము చేసుకుంటూ పోతాం అంటే నేను ఇదే వేదికగా చెప్పిన 1991లో దేవగౌడ గారు ఇదే ముస్లిం సంబంధించిన ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో మైనార్టీ రిజర్వేషన్ 4% వాళ్ళు పెంపుదల చేస్తారు. ఈ రోజు మీ ఏది ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. ఈ రోజు ఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పి అక్కడ ఉన్న రిజర్వేషన్ తీసేయమని చెప్పండి. మీరు ఒక మాట మతపరమైన అంశం కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచి 42% రిజర్వేషన్ అనగానే బీసీలందరికీ రాజకీయ చతురత వస్తుంది, రాజకీయ ఏదైతే ఉందో అవి అవకాశాలు వస్తాయి. అది మళ్ళీ మేము మతంగా దాన్ని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి బీజేపీ సంకోచంగా ఆలోచిస్తుంది. అది వాస్తవం కాదంటారా? నేను ఇంకో మాట కూడా చెప్తున్నా, బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పారు కదా వీళ్ళు. మరి బీసీని కనీసం ఎల్పినేతం చేసిరా మీరు? మీది శాసనసభలో కనీసం బీసీ సంబంధించిన ఒక నాయకుడు ఉన్నారు కదా, ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే, మరి ఆయనకి ఎందుకో చేయాలి? మరి మహేశ్వర రెడ్డిని మరి ఎందుకు చేశారు? సో ఒక మాట ఏంటంటే మీ అవసరాలకు తగ్గట్టు మీ విధి విధానాలకు తగ్గట్టు నినాదాన్ని మీరు మార్చుకుంటారు, మీరు ఎంచుకుంటారు. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా లేదు. కాంగ్రెస్ పార్టీ ఏకదాటిగా ఒకటే ఉన్నది. మేము ఒక మాట కూడా స్పష్టంగా చేసినాం శ్రీకాంత్ గారు, అది మా చిత్తశుద్ధి. రేపు రాజ్యాంగబద్ధంగా బీజేపీ కనుక పార్లమెంట్లో దీని మీద చట్టం చేయకపోతే, పార్లమెంట్లో దీని మీద గైడ్లైన్స్ ఇవ్వకపోతే మేము కాంగ్రెస్ పార్టీగా రేపు స్థానిక సంస్థల్లో ఒక మాట, రేపు స్థానిక సంస్థల్లో 100% 42% ప్రజలకు టికెట్లు ఇస్తామని మేము చెప్పినాం. మీరు ప్రకటించుకోండి, బీఆర్ఎస్ ప్రకటించుకోండి, బీజేపీ ప్రకటించుకోండి.